ఏపీ రాజధాని రైల్వే లైన్ భూసేకరణ మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూసేకరణపై రైతులతో ఇవాళ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ సమావేశం కానున్నారు. ప్రభుత్వ పరిహారం, రైల్వే లైన్ అవసరాన్ని ప్రభుత్వం తరపున రైతులకు వివరించనున్నారు. ఏపీ రాజధాని అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న రాజధాని రైల్వే లైన్ భూసేకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో భూసేకరణపై రైతులతో ఇవాళ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరిహారం, రైల్వే లైన్ల వల్ల రాజధాని ప్రాంతానికి కలిగే ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రాముఖ్యతపై ప్రభుత్వం వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో భూములు కోల్పోతున్న రైతులు తమ సందేహాలు, అభ్యంతరాలు, డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమావేశంలో భూసేకరణ ప్రక్రియలో ఉన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతుందా? రైతుల ఆందోళనలకు ప్రభుత్వం ఇచ్చే హామీలు వారికి భరోసా కల్పిస్తాయా? అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల నిర్మాణం ఎంత అవసరమో రైతుల హక్కులు, జీవనోపాధి రక్షణ కూడా అంతే ముఖ్యమనే వాదన మధ్య సమతుల్యత ఎలా సాధ్యమవుతుంది? ఇక ఈ సమావేశం తర్వాత భూసేకరణ వేగవంతమవుతుందా, లేక రైతుల అభ్యంతరాలతో మరిన్ని చర్చలు అవసరమవుతాయా అనే విషయాల్లో ఒక క్లారిటీ అయితే ఇవాళ రానుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఏపీ రాజధాని రైల్వే లైన్ భూసేకరణ అయితే ఇవాళ మరొకసారి జరగనుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అమరావతి రైల్వే లైన్స్ సంబంధించిన ల్యాండ్ పూలింగ్ మీద ఈరోజు మంత్రి నారాయణ అదేవిధంగా శ్రవణ్లో రైతులతో భేటీ కాబోతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి రైల్వే లైన్స్ అంటే అమరావతి రైల్వే లైన్స్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచింది. దీనికి సంబంధించి భూమి సేకరించాలి అని చెప్పేసి దాదాపుగా 16,667 ఎకరాల భూమిని దీనికోసం సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అమరావతి రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, వీటన్నిటి కలిపి ఈ ల్యాండ్ పూలింగ్ అనేది వర్తింపజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక వైకుంఠాపురము, పెద్ద ముద్దూరు, అదేవిధంగా ఎండ్రాయి, కార్లపూరి గ్రామాలతో పాటుగా వడ్డమామ, అదేవిధంగా హరిశ్చంద్రాపురం, పెదపరిమి లాంటి గ్రామాలన్నిటి కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించి గతంలో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అమరావతి రైల్వే లైన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా రైతులను సంతోషపడుతూ సంతృప్తి పరుస్తూనే ఈ ల్యాండ్ పూలింగ్ కు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసమే మంత్రి నారాయణతో పాటుగా శ్రవణ్ కలిసి ఈరోజు రైతులతో మరోసారి సమావేశం కాబోతున్నారు. సమావేశమై వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారికి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలను పూర్తి స్థాయిలో వారికి విడమర్చి చెప్పడము, అదేవిధంగా ఏదైతే ఈ అమరావతి రైల్వే లైన్ వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది, తద్వారా రైతులకు ఏ విధంగా అభివృద్ధి కలుగుతుంది అన్న అంశాలన్నిటి మీద కూడా వారితో చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారాయణ అదేవిధంగా వీళ్ళు చర్చించబోతున్నారు. అయితే ఈ చర్చల వల్ల సఫలం అవుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ కి ఏదైతే రాజధానికి సంబంధించి రైతులు ల్యాండ్ పూలింగ్ చాలా ముందుకు రావడం జరిగింది. ఈ విషయంలో కూడా ఏదైతే అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కూడా రైతులు ముందుకు వస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొందరు వ్యతిరేకించినా వారిని కూడా ఒప్పించే ప్రయత్నం తాము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ లో ఏ విధంగా అయితే రైతులు సహకరించారో ఇప్పుడు కూడా రైతులు ఆ విధంగానే సహకరిస్తారు. వారికి కావాల్సిన రైతులు ఏం ఆశిస్తున్నారంటే రైతులకు ఏమి ఇస్తారంటే రెసిడెన్షియల్ తో పాటుగా కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలని, అదేవిధంగా లీజు లేదా రెంట్ సంబంధించి మే 1 నుంచి క్రెడిట్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా అప్పు మాఫీకి సంబంధించి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ మనం చూసుకుంటే కనుక ఇది ఎర్రుపాలెం, ఖమ్మం, నంబూరు మీదుగా గుంటూరు వరకు వయా అమరావతి వరకు ఉంటుంది. దాదాపుగా 57 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా దీని అంచనా 2,245 కోట్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు రావడం జరిగింది. 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి కృష్ణానది మీద
ఒక 350 కోట్ల రూపాయలతోని 3.2 కిలోమీటర్లు ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలి. అదేవిధంగా 1500 ఎకరాల్లో అమరావతి రైల్వే లైన్ జంక్షన్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ విధంగా ప్రతిపాదన కూడా తయారు చేసింది. సో రైతులు కనుక ముందుకు వచ్చి ఈ ల్యాండ్ ముందుకు వస్తే కనుక ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అనుకోవచ్చు. అదేవిధంగా అమరావతి నగరానికి ఇది ఒక మణి హారంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నారాయణ కావచ్చు, శ్రవణ్ కావచ్చు, రైతులను ఏ విధంగా ఒప్పిస్తారు, అదేవిధంగా రైతులు దిగి వస్తారా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవణ్, శ్రీనివాస్, అసలు రైతులు లేవనెత్తున్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి అంటే వాటిని మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది పరిష్కరించేందుకు? వాళ్ళ అభ్యంతరాలు ఒకటి ఏంటంటే రాజధానికి ఇచ్చిన భూముల విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. సో వాటి మీద ఉన్న ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటి అభ్యంతరాలను ఇక్కడ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా తాము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. ప్రభుత్వం భూమి సేకరించడం లేదు, భూమి పూలింగ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం మంత్రులు చేస్తున్నారు. సో వారిని ఒప్పించే ప్రయత్నంలో భాగంగానే రైతులకు తాము ఏమి ఇవ్వదలుచుకున్నది అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో రాజధాని భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు ఇచ్చిన హామీలు ఉందో అదే తరహా హామీలను కూడా ఇక్కడ అమరావతి రైల్వే లైన్ సంబంధించి ఎవరైతే రైతులు భూములు ఇస్తారో వాళ్ళకు కూడా అదే తరహా హామీలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు మరో దఫా చర్చలు జరగబోతున్న రైతులతో మళ్ళీ సఫలీకృతం అవుతాయని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.